అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు రైతు భరోసాకి సంబంధించి 15 ఎకరాల వరకు కూడా రైతు భరోసాలో ఎలాంటి కోత లేకుండా రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నామని చెప్పేసి వారు తెలియజేయడం జరిగింది. 10 ఎకరాలంటే దాదాపుగా 75,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ అవుతున్నట్లే. ఇక మొత్తానికి ఈ వీడియోలో మనం పూర్తి స్థాయి సమాచారం, అసెంబ్లీలో జరిగిన కొన్ని అంశాలు క్లుప్తంగా వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు, అలాగే ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, ఇందులో దాదాపుగా ఒక 15 లక్షల మంది లబ్ధిదారులకి ఈసారి రైతు భరోసా కానీ రైతు బంధు కానీ రద్దు చేయనున్నారు ఎవరు అనే అంశాలను కూడా స్పష్టంగా తెలుసుకుందాం. సో తప్పనిసరిగా మీరు వీడియోని చివరకు చూసి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సంక్రాంతి కల్లా రైతు భరోసా ఇస్తాం తుమ్మల నాగేశ్వరరావు గారు అనే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. ఇప్పటికే దాదాపుగా గత ప్రభుత్వం రైతు బంధు కింద 80,000 కోట్ల రూపాయలు సాగు చేయని భూములకి, సాగు చేసిన భూములకి కలిపి సహాయాన్ని అందించింది. కానీ ఇక నుండి మేము మాత్రం ఖచ్చితంగా సాగు చేసిన భూములకి మాత్రమే రైతు భరోసా 7,500 రూపాయలు అనేవి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో భాగంగా శాసనసభ సభ్యుల సలహాలను కోరుతున్న నేపథ్యంలో ఇక్కడ కాసాని సిపిఎం గారు ఎమ్మెల్యే గారు 15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అనే సూచనని చేయడం జరిగింది. దీని విషయంలో మీరేమంటారు? ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అని మీరు ఏమనుకుంటున్నారు? సో ఇక విషయానికి వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 8,000 కోట్ల రూపాయలు అనేవి ఈ వానాకాలం సీజన్కి ఖాతాలలో జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఉద్యోగస్తులకి సంబంధించిన దాంట్లో ప్రజాప్రతినిధులకి సంబంధించి మినహాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాట్లాడలేదు. కానీ సాగు చేయని భూమికి మాత్రం మేము రైతు భరోసా ఇవ్వము, గత ప్రభుత్వం 21,000 కోట్ల రూపాయల నిధులను దుర్వినియోగం చేసింది ఎలాంటి సాగులేని భూమికి ఇచ్చి అనే వాదననైతే తీసుకురావడం జరిగింది. కానీ ఇందులో కుదింపు కానీ కట్ ఆఫ్ కానీ సీలింగ్ లిమిట్ కానీ ఎలాంటిది ఉండబోదు అనే వైఖరి విధానాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసింది అనేది కూడా చెప్పుకోవడంలో సందేహం లేదు. ఈరోజు చాలా దినపత్రికలలో చూసుకున్నా కూడా, స్టేట్మెంట్లు చూసుకున్నా కూడా సాగు భూములకి మాత్రమే రైతు భరోసా అని చెప్పేసి స్టేట్మెంట్ ఉన్నది. ఇక్కడ ఒక్కసారి మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణ పౌరుడిగా కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓటు వేసిన వ్యక్తిగా కానీ అసలు రైతు భరోసా పథకానికి ఎన్ని ఎకరాల లిమిట్ తీసుకొస్తే బాగుంటుంది అనే దానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని వాస్తవాలు. తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు పట్టాలు కలిగిన రైతులు 64,75,000 మంది ఉన్నారు. వీళ్ళకి 5,700 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేయాల్సి ఉన్నదన్నమాట. ఇది పాత లెక్కలు అనమాట. మొన్న 2023 మార్చి నెలలో 2023, 24 యాసంగి సీజన్కి సంబంధించిన మార్చి టైంలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు వేసిన రైతు బంధు ప్రక్రియకు సంబంధించి వివరణ ఇది. 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 1 ఎకరం లోపు, ఇక 1 ఎకరం వరకు 24 లక్షల మంది ఉంటే వీళ్ళకి 600 కోట్ల రూపాయలు సుమారుగా ఖర్చు చేసింది. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది ఉంటే సుమారుగా 1,300 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 3 ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో 11 లక్షల మంది ఉంటే 14 లక్షల రూపాయలు అనేవి ఖర్చు చేశారు. ఇలా 4 ఎకరాల రైతులు 6 లక్షల మంది ఉంటే 14 లక్షల కోట్ల అంటే 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 5 ఎకరాల పట్టా కలిగిన రైతులు 4 లక్షల మంది ఉంటే వీళ్ళకి 1,200 కోట్ల రూపాయలు అనేవి ఖర్చు చేయడం జరిగింది. ఇలా దాదాపుగా అంటే 92% మంది 5 ఎకరాల వరకు పట్టాలు కలిగిన వాళ్ళే ఉన్నారు. కేవలం 8% మంది మాత్రమే 5 ఎకరాల కంటే ఎక్కువ పట్టా కలిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి సుమారుగా అంటే 3,000 కోట్ల రూపాయల నిధులు అనేవి ఖర్చు చేయాల్సి వస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. సో ఇదైతే అప్డేట్ ఉంది. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇక రైతు భరోసా ఎప్పటి నుండి రానుంది అనే సమాచారానికి వస్తే జనవరి 10 నుండి ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. జనవరి మొదటి వారంలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతపత్యాలు, అలాగే సంక్షేమానికి సంబంధించిన వడ్డీల చెల్లింపుకి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు, ప్రభుత్వ ఉద్యోగులకి 5,000 కోట్ల రూపాయలు, ఇలా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి తదితర ఖర్చులకి కొన్ని వేల కోట్ల రూపాయలు, ఇలా 20,000 కోట్ల రూపాయలు అనేవి మొత్తం ప్రతి నెల కేటాయింపులు జరుగుతున్నాయి. ఇందులో ఇప్పుడు అదనంగా 7 నుండి 8,000 కోట్ల రూపాయల రైతు భరోసాకు కూడా కేటాయింపులు జరగాలి. కాబట్టి ప్రభుత్వం దీని విషయంలో
ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇలా 45 రోజుల ప్రక్రియలో జనవరి నుండి రైతు భరోసాని పూర్తి చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇంకా ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు తదుపరి వీడియోలలో సమాచారం తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. ధన్యవాదాలు.